ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణమయ్యప్ప గురువు గారు. శరణమయ్యప్ప. నా పేరు పృథ్వీ. పృథ్వీ. నాకు ఒక డౌట్ ఉంది. అదేంటంటే గురుస్వామికి కన్యస్వామికి నియనిష్మాలు సేమ్ ఉంటాయా లేకపోతే డిఫరెంట్ ఉంటాయా? 101% సేమ్. ఇంకా కన్యస్వామి కంటే గురుస్వామి ఎక్కువ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మాల వేసి ఇరుముడి కట్టి వాళ్ళు చేస్తున్నట్టు మంచి చెడు అన్నిటికీ ఆయన ఉన్నారు కదా. ప్రాయచిత్తం కలవు నామస్మరణ, జపం చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి. ఆయన ఇంకా నియమనిష్ఠులు ఎక్కువ ఉండాలి. ఆయన చాలా ఎక్కువ ఉండాలి. కాంచనం కర్మ రూపేణ. వాళ్ళు మాల వేసి దక్షిణ ఇచ్చాడా, అది తీసుకున్న తర్వాత అరిగించుకోవాలన్నా. పూజ చేసే దక్షిణ ఇచ్చాడా, అరిగించుకోవాలన్నా. యాత్ర చేసినప్పుడు దక్షిణ ఇస్తాడా, అరిగించుకోవాలన్నా. ఆ కాంచనం, వాడికి కాంచనంతో కర్మను నీకు ఇచ్చేస్తున్నాడు. ఆ కర్మను కరిగించాలంటే ఏం చేయాలి? జపం, అనుష్ఠానం. ఆ గురుస్వామికి ఎక్కువ అనుష్ఠానం కావాలి. అయితే కొంతమంది గురుస్వాములు అంటున్నారు కన్యస్వామి అంటే డైరెక్ట్ అయ్యప్పే ఉంటారు, సో ఎక్కువ నిష్టగా ఉండాలి, మాకు ఏదైనా పర్లేదు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఆయన చెప్పింది బోధగురు బాధగురు. అది బాధగురు దొంగస్వాములు మాట్లాడే మాటలు. అలా ఉండదు. ఆయనకి మాకేం ఉండదు, కన్యస్వామికి ఎక్కువ ఉంటుంది, మేము ఎట్లయినా ఉండొచ్చు అని చెప్పాడు అనుకో. మరి ఆ యూనివర్సిటీ నుంచి చదివి వచ్చిన వాళ్ళు అలాంటి పరీక్షలే వస్తాయి. మంచి యూనివర్సిటీని ఎంచుకోండి, మంచి గురుని ఎంచుకోండి. ఇంకొకటి ఉంది గురుగారు, 41, 48 అన్నారు కదా, 108 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి అది 108 యాత్ర చేసే వాళ్ళకి నేను ఒక సూచన ఇస్తున్నాను అండి. 68 రోజుల తర్వాత మన శరీరంలో ఒక రసాయన మార్పిడి అనేది ఏర్పడుతుందండి. మనకు తెలియకుండానే మన వీర్య స్ఖలితం అయిపోతుంది ఆహారం తీసుకునే దాంట్లో. బ్రహ్మచర్యానికి ఒక పవర్ 68 రోజులు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఒక దీని ద్వారా తెలియకుండానే బ్రహ్మచర్యం అనేది పోతుంది. తర్వాత అది వేషయాత్రే. అంటే తీసుకోకూడదని అంటున్నారు 108. అమ్మ మీరు అడిగారు చూసారా, ఈ యొక్క అయ్యప్ప ఎక్కడి నుంచి వచ్చారో ఏం చూస్తారంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్ళింది తంత్ర పూజ. ఈ తంత్ర పూజ అనేది, తంత్రశాస్త్రం అనేది సంపూర్ణంగా విద్య నేర్చుకున్న వారే చేయాలి. ఆ వేద మంత్రాన్ని లోపల మననం చేస్తూ దాని ముద్ర రూపంలో స్వామివారికి భావన చేయడాన్ని, భావన అనేది అదొక ప్రవృత్తిగా, అదొక ప్రక్రియ. అది తంత్ర పూజ అండి. ఈరోజు రేపట్లో దారికి పోయే దానీలందరూ కూడా ఒక ఉత్తరీయం లాంటిది ఇలా వేసేసుకొని బాగా పెట్టేసుకొని నేను తంత్రి. ఎందుకు తంత్రి? వాడు ఏం తంత్రియో నాకు తెలియదు. తంత్రి అంటే ఒకళ్ళే ఉంటారండి. పరశురాములు వారు ప్రతిష్ఠిస్తున్న తంత్రి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ పూజ చేసే ఒక పూజారులు అంటారు వాళ్ళందరినీ. తిరిమేని మేల్శాంతి అంటారు. ఈ తంత్రులంతా లేదు ఎక్కడ. దానికంతా పరశురాములు వారు ప్రతిష్ఠిస్తున్న వాళ్ళే తంత్రులు. ఏదైనా దేవాలయ ప్రతిష్ఠ చేసే బ్రహ్మ అంటారు సరే, దాన్ని తంత్రి అంటారనమాట. అక్కడ ఈ తంత్ర పూజ అనేది అనుష్ఠానం ఉన్న వాళ్ళే చేయాలి. లేదా ఎవరు పడితే వాళ్ళు చేతులు ఇట్లా తిప్పేస్తాం, కాలు ఇట్లా తిప్పేస్తాం అని అనుకుంటే పూజ చేయించుకున్న వాళ్ళకి ఏ తప్పు లేదు. ఎందుకంటే ఆ గురుస్వామిని ఎంచుకున్నారు, చేసుకున్నారు, దక్షిణ ఇచ్చేసారు, అయిపోయింది. దీని ఇంపాక్ట్ అతని ఫ్యామిలీ మీద చాలా పడుతుంది. తెలియని దోషం అతనికి తగులుతుంది. తన యొక్క ఉనికిని చాటుకోవడానికి చేసే డ్రామాను మానేయాలి. మంత్రం చెప్పండి, పుస్తకం ఉంది కదా, చక్కగా మంత్రం చెప్పండి. అదొక వేషంగా బాగా పెద్ద డోమ్ డోమ్ ఎవరు పడితే వాళ్ళు తంత్రులు. ఏం తంత్రులు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వీళ్ళు తంత్రులు అయ్యారో తెలియదు. అలా ఏం ట్రైనింగ్ ఏమి ఉండదండి కేరళ రాష్ట్రంలో. మీరు రండి, మేము మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడని కనీసం ఆ భాష నేర్చుకోవడానికైనా రావాలి. మీ పేరండి? నా పేరు ముఖేష్. నేను పుట్టపర్తి నుండి వచ్చాను. పుట్టపర్తి. ఒకవేళ మాల ఉంటుంది కదా, బై మిస్టేక్ ఏదైనా తెగిపోతే ఏంటి పరిస్థితి? అందుకే అండి తోడుమాల అని పెట్టారు. రెండు అంత ఒళ్ళు తెలియకుండా పని చేయకూడదు. ఒకటి, ఇప్పుడు మన స్త్రీలు ఉంటారు కదా, మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అక్కగారు ఉన్నారు కదా, మీ చెల్లెలు, మీ వదిన గారు ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు విన్నారా? లేదండి. ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళే పని చేస్తారు. వంట రూమ్లో చేస్తారు, పాత్రలు తీస్తారు, కూరగాయలు వంగుతారు, బట్టలు ఉతుకుతారు, వాషింగ్ మిషన్లో తీస్తారు, పనులు చేస్తారు, ఇట్లా విసిరేస్తారు. ఎన్ని పనులు టెక్నికల్గా పని చేసేది ఎక్కువ వాళ్ళే, ఆడవాళ్ళే. వాళ్ళ మాంగళ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే మాల వేసుకున్న తర్వాత ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. రెండు తెగిపోతే అంటే దానికి ఆన్సర్ లేదు, తెగకూడదు. ఒకటి తెగినా ఇంకో మాల తీసుకోవడానికే తోడు మాల అనేది వేసుకోవాలి. తెగకూడదు, తెగనే కూడదు. అది తెగుతుందంటే మనం నెగ్లెక్ట్గా ఉన్నామని అర్థం. శరణమయ్యప్ప.
ఇంకోటి ఈ దీక్ష 11 డేస్ 21 డేస్ చేస్తుంటారు, అది చెయ్యొచ్చా లేదంటే కంపల్సరీగా 41 రోజే చెయ్యాలా? సూపర్ ప్రశ్న. ఈ ప్రశ్న ఇంతవరకు అమ్మగారు కూడా అడగలేదు, మీరైనా అడగాల్సింది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. 11 రోజులు దీక్ష ఉండొచ్చా? 21 రోజులు కాల్ మండలం అర్ధ మండలం ఇప్పుడు చాలామంది మొదలుపెట్టారు. ఇది ఒక డ్రామాటికల్ యాత్ర మొదలైంది. మనమంతా కూడాను మన తల్లిగారి గర్భం నుంచే కదా వచ్చాం. 3 నెలలు అవగానే కన్సీవ్ అయ్యారని తెలుస్తుంది. 5 నెలల్లో డెలివరీ అయితే ఎలా ఉంటుంది? 7వ నెలలోనే పిండానికి ప్రాణం వస్తుంది. 7వ నెలలో పుట్టినా కూడా వంకర బిడ్డే, అక్యుపెన్షన్లో పెట్టాలి. క్లియర్. 41 రోజుల దీక్ష ఉంటే అప్పుడే నువ్వు పరిపూర్ణత అనేది పొందుతావు ఆ స్వామివారి దీంట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఏమవుతుందండి నేను వేసుకున్నానండి, నేను 41 రోజులు లేకుండా యాత్రకు వేసి వచ్చానండి అంటాడు. ఓకే, అది నీ విద్వత్తుకు వదిలేద్దాం. ఇంకొక టెస్ట్ పెడదాం. నేను దీక్షలో ఉండలేనండి, నాకు టైం లేదట. టైం ఐ డోంట్ నో వాట్స్ ద మీన్ ఆఫ్ టైం. ప్రపంచమే ఆగిపోవట్లేదు. కరోనా మనల్ని వదిలేసిందంటే నువ్వు బాగుపడరా బాబు అని చెప్పి ఎంతోమంది వేల మందిని తీసుకెళ్ళిపోయింది. కరోనా మనల్ని వదిలేసిందంటే నువ్వు బాగుపడని చెప్పడానికి ఇట్స్ అ మెసేజ్ టు ద సొసైటీ. సో ఓ వెలిగే దీపం పెడతాం, అందులో చేయి పెడితే కాలుతుందా కాలదా? అని ఒక చిన్న చంటి పాప, అప్పుడే పుట్టిన పాప, ఒక 10 రోజుల పాప 20 రోజుల పాప చేయి పెడితే ఏమవుతుంది? దీపంలో చేయి పెడితే కాలుతుంది కదా. భలేవారు, చిన్న పాప అండి, ఏమి తెలుస్తుందా? ఆ దీపానికి తెలుస్తుందా? చంటి పాప అండి బాబాయ్, ఇద్దరికి తెలియదు కదా స్వామి. కాలుతుంది కదా, చంటి పాప అయినా కాలుతుంది. మీరు చేయబెడితే, మన పెద్దవాళ్ళు పెడితే, కెమెరామెన్ గారు పెడితే, ఆ మాత గారు పెడితే అగ్ని కాలుస్తుంది. ఆ 18 అగ్ని. తప్పు చేసి అడుగు పెడితే 101% పనిష్మెంట్ తప్పదు. నో ఎక్స్క్యూజ్ ఫర్ మండలకాల దీక్ష. నేను వచ్చిన తర్వాత దీక్ష ఉంటాను. నీకు జ్వరం తగ్గిన తర్వాత ఓ 10 రోజులు పారాసెటమాల్ మాలేసుకుంటారా? రియాక్షన్ అయ్యి ఏమవుతాం? యాత్రకు పోయి శబరిమలకి పోయి వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో పడ్డాడని చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ అయ్యప్పకి చెడ్డ పేరే. దీక్ష అయిన తర్వాత పారాసెటమాల్ వేసుకుంటున్నామంటే నీకు జ్వరం తగ్గినాక పారాసెటమాల్ ఇస్తే విరోచనాలు వచ్చి రియాక్షన్ అయ్యి మళ్ళీ దానికి ఉల్టా ఖర్చు. అంటే అట్లా చాలా మంది ఇరుముడి సమర్పించిన తర్వాత 5 రోజులు 10 రోజులు తక్కువ అయితే ఇక్కడ వచ్చి మళ్ళీ అదే చెప్పాను కదా, జ్వరం తగ్గాక పారాసెటమాల్కి విరోచనమే. వాడు అక్కడ అగ్నిలో ఆల్రెడీ కాలిపోయాడు, మళ్ళీ విరోచనం వచ్చింది, దానికి బయో యాడ్ అవుతుంది ఒక్కొక్కటిగా. చాలా మంది స్వాములకు తెలియదు స్వామి. చాలా మంది కాదు, కొంతమందికే తెలియదు. తెలిసిన వాళ్ళందరూ 48 days ఉన్నారు. ఈ తెలియని మిడిమిడి జ్ఞానం ఇప్పుడు అన్నారు సరా, బాధగురు. ఆ బాధగురులు నేర్పిన వాళ్ళు. 41 days 48 days. సో దీనికి ఎలా ఉంటుందని ఆయుర్వేదిక సిద్ధాంత ప్రకారం 41 రోజులు, ఆధ్యాత్మిక ప్రకారం 27 నక్షత్రాలు 12 రాసులు 9 గ్రహాలు అష్టదిగ్బాలకులు కలిపితే 48 రోజులు. 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం 1 రోజు. 3 పక్షాలకి 3 ప్రాయశ్చిత్తం 48 రోజులు. 49 రోజులు ఇరుముడి కట్టుకోవడం అనేది విశేషతం. ఆయుర్వేదిక మండల కాలంగా 41 రోజులు అయింది. కాలగర్భంలో 2 ఉన్నాయి. శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు ఇక్కడ నుండి శబరిమల యాత్రకు పాదయాత్ర వెళ్తున్నారు గురుస్వామి. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకు స్నానాలు చేయడానికి కానీ ఇలాంటివి ఇబ్బందులు ఉంటాయి గురుస్వామి. ఒకవేళ మూత్ర విసర్జన అలాంటివి చేసినప్పుడు స్నానాలు కంపల్సరీ చేయాలా, ఎట్లా గురుగారు? ఎందుకంటే మా గురుగారు మాకు పాదయాత్ర నేర్పించలేదు, వనయాత్ర నేర్పించారు. పాదయాత్రలో ఎలా ఉండాలనేది నాకు తెలియదు, ఎందుకంటే మేము చెయ్యలేదు, మాకు తెలియదు. మాకు వనయాత్ర తెలుసు. అంటే చాలా మంది ఇక్కడ నుంచి అడిగారు కదా, ఆగండి. కానీ పాదయాత్ర చేయడం తప్ప రైటా అనే మీమాంసకు నేను రావట్లేదు. కనీసం ఇలా అయినా హైందత్వం పెరుగుతుంది కదా దైవనామస్మరణతో. మీరు కావాలంటే జైనీయులు చూడండి, ఆ గురువులంతా నడిచే వెళ్తుంటారు, వాళ్ళ వెనక వాహనం వస్తూ ఉంటుంది. దానివల్ల తప్పు లేదు, కానీ మీ వృత్తి ప్రవృత్తిని మానుకోని వెళ్ళి తప్పులు చేయకండి. మీ యొక్క వ్యాపారమో ఉద్యోగమో 45 రోజులు 50 రోజులు అవుతుంది కదా, దాని అన్నింటినీ వదిలేసి అక్కడికి వెళ్తే మీ భార్య పిల్లలు ఇక్కడ మంచి చెడుగా ఉన్నారో లేదో తెలియదు, ఎలా చేస్తున్నా అవన్నీ కూడా చూసుకొని చేయండి అంతే. దాన్ని మీరు మూత్రం పోయామా, దొడ్డికి పోయామా, కాలు గడగాల స్నానం చేయాలంటే అవన్నీ ఎక్కడో పోతుంటారు, మీకు వచ్చింది ఏం చేస్తారు? ఇరుముడి నెత్తి మీద ఉంటుంది. దీనికోసమే అవన్నీ చేయాలా లేదా అని ఆలోచించండి.